Ephesians 1 from verse 21. రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్వశమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అంటే ఇప్పుడు పరలోక స్థలములో ఏముంది? సమస్తము నిన్ను ఇబ్బంది పెట్టేదంతా నీ పాదాల కింద ఉంది. అది పరలోకంలో. అంటే ఈరోజు నీ పరిస్థితులన్నీ నీ పాదాల కింద ఉండాలి అని ఆ రోజు దేవుడు ఆహారం పెట్టాడంట. సో దట్ డేస్ సర్కమ్స్టాన్సెస్ షుడ్ బి అండర్ యువర్ ఫీట్. ఓకే, లెట్స్ స్టడీ. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. ఇప్పుడు ఆయన ఏంటంట, ఈ ఆహారము తోటి మనల్ని నింపాలని చూస్తున్నాడంట. చూడండి, యేసు ప్రభువారు ఆ రోజు తుఫాన్ వస్తుంది. ఓడ దిగిన తర్వాత ఒకటి సమాధుల్లోంచి శాన వస్తుంది. ఆ రోజు పొద్దున్న లేచాడు, ఆయన ప్రార్థించుకుంటున్నాడు, తండ్రి పరలోక సంబంధ విషయాల్లో నాకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇదిగో ఈరోజు అపవాది తుఫాన్ పట్టుకొస్తాడు, నువ్వు శాంతి అంటావు, అది ఆగిపోతుంది. ఈ అధికారం, దాని మీద అధికారం నీకు ఇచ్చేసాను, రైట్, ఇది నాకు బెనిఫిట్. సెకండ్, నీ పడవ దిగిన వెంటనే శాన వస్తుంది, సో వాడిని జయించే సామర్థ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తా. అంటే పరలోక సంబంధమైన విషయాల్లో ఆల్రెడీ నీకేమొచ్చింది? అధికారం వచ్చేసింది. యు ఆర్ లోడెడ్ విత్ ఇట్. సో వాట్ విల్ యూ డూ అకార్డింగ్ టు Psalms 110 కీర్తనలు 110 ప్రకారం? రూల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఎనిమీస్. అప్పుడు ఆ గుంపు ఏమంటుంది? యేసయ్య వచ్చి, అయ్యా మమ్మల్ని ఏమీ చేయక, మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని చూసేలోపు ఆ పందుల్లోకి వెళ్ళమంట, రైట్ వెళ్ళిపో. సీ దాట్. సో పీస్ అంటే తుఫాన్ ఆగిపోయింది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. సింపుల్. యు సీ దాట్. అపవాది మీద అధికారం ఎంతమందికి కావాలని ఉంది? ఎవ్రీ డే యూ విల్ రిసీవ్ యువర్ డైలీ బ్రెడ్ అండ్ కమాండ్ యువర్ డే. అన్లిమిటెడ్ పవర్. ఇది తుఫాను. దెన్ దే విల్ బి సేయింగ్, వాట్ ఈస్ దాట్? యు సీ దాట్ నౌ. ఓకే, లెట్స్ గో టు Psalm 110 verse 3. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. రైట్, లుక్ నౌ. అరుణోదయ గర్భము. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆయన కృప ప్రతి ఉదయము ఆయన నూతన కృపలు ఇస్తాడంట. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. అందుకే అంటాడు, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. అంటే ఏంటి? సృష్టికర్త, సమస్తమును కలిగి ఉండ సృష్టికర్త నీకు రోజు ఇవ్వడం అంటే ఎలా ఇస్తాడు? హీ గివ్స్ ఇన్ ఎ బిగ్ వే. అలాగే దేవుడు గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అంటే అనుదిన ఆహారం మనకి ఇవ్వడానికి సిద్ధుకున్నాడంట. దానివల్ల అనేక ఆశీర్వాదాలంట. లోడ్ అస్ విత్ బెనిఫిట్స్. ఇక్కడ చూస్తే అరుణోదయ గర్భం. ఓకే, సో ఇట్ సేస్ దట్ ద పీపుల్ షాల్ బి విల్లింగ్ ఇన్ ద డే ఆఫ్ ద పవర్, ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఫ్రమ్ ద womb of the morning thou hast the dew of the youth. The womb of the morning. Okay, so every morning has a womb. సాధారణంగా 9 months తర్వాత వస్తుంది బేబీ. బట్ దిస్ womb has something to deliver you. Every morning want to give you something to live that day like a king. So every morning has a womb to give to every human being. ఈ భూమి మీద ఉండే ప్రతి వ్యక్తికి మరి ఆ దినము ఆశీర్వాదము రాజులా జీవించడానికి అరుణోదయ గర్భం ఉందంట. ఉదయ గర్భం అంటే ప్రతి విశ్వాసి ఆ అరుణోదయ గర్భములోంచి తీసుకోవాలి. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ సపోజ్ టు ఈట్ ఫ్రమ్ దట్ womb that day and live in royalty as a king, rule in the midst of enemies. You see that? If every day is so powerful, why are we struggling to live every day? How many of you got it? Is it powerful? It's not like daily inspiration, daily scripture. No, this is like daily benefits. That means what you receive in one day is enough for your lifetime. చూడండి, ఇంత గొప్ప దేవుడు, there is a womb for the morning. సో ఇంత గొప్ప దేవుడు మనల్ని శత్రువులు పెట్టి ప్రతిరోజు బానిసగా జీవించడానికి కాదు, ఆ అరుణోదయ గర్భములోంచి ఉదయకాలము తీసుకొని రాజుల రోజంతా జీవించడానికి. ఎవ్రీడే మార్నింగ్ టేక్ ఇట్, లివ్ ఇట్, టేక్ ఇట్, లివ్ ఇట్, లైక్ ఎంజాయింగ్ కింగ్డమ్ బెనిఫిట్స్ ఎవ్రీ డే అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ గ్లోరీ. సీ దట్. ఆయన మహిమైశ్వర్యము చొప్పున అనుదినము అరుణోదయ గర్భము నుంచి పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. ఓకే, ఎవ్రీ డే నువ్వు హాయిగా జీవించవచ్చు. ద మిస్టరీ అంటే ఏంటి? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? వాట్ ఈస్ ద womb of the morning available to you doing for the rest of the day? It is commanding your day. So you are designing your day by taking the advantage from the womb.
ఓకే, యూ విల్ బి కమాండింగ్ ఎవ్రీ అవర్ ఆఫ్ ద డే. ప్రతి గంట నువ్వు కమాండ్ చేస్తావు. ఇట్ విల్ బీ ఇన్ యువర్ గైడెన్స్, ఇన్ యువర్ పవర్. అప్పుడు అనుకుంటారనమాట, యేసు ప్రభుని నమ్ముకుంటే ప్రతిరోజు ఇంత ఘనంగా ఉంటుందా? సో ఎవ్రీ డే విల్ బీ ఎ పవర్ఫుల్ డే. నాట్ వెన్ యూ గో టు హెవెన్, ఏదో ఒక రోజు పరలోకానికి వెళ్తాం కాదు. ఎవ్రీ డే. సో వీ హ్యావ్ సీన్ 2 heavenly places. Let us see again. Ephesians is about something powerful. So God wants to, ఇంతకు ముందు దాంట్లో చూస్తే దేవుడు మనల్ని నింపాలనుకుంటున్నాడు. He want to fill us every day. Fill us the necessary things. ఆ రోజుకి కావాల్సిన ఆహారంతో నేను నింపాలనుకుంటున్నాడు. సో యేసయ్యని ఆ రోజు శాంతి పలకాల నువ్వు తుఫాను మీద, తర్వాత ఆ సమాధుల దొడ్డు మీద ఎవ్వరు కూడా కట్టలేని వాడి మీద అధికారం. ఓకే, సో వాళ్ళు చూశారు, ఇదేంటిది తుఫాన్ లోబడుతుంది, అపరిమితమైన అధికారం. ఇదేంటిది సేన, వీడిని ఇప్పుడు దాకా ఎవరూ కట్టలేకపోయారు. ఎన్ని చైన్లు పెట్టి కట్టినా అక్కడ ఒక మాట ఉంటుంది, తుత్తినీయులుగా చేసుకుంటున్నాడంట. సో దాన్ని కంట్రోల్ చేశాడు ఏంటినా, అపరిమితమైన శక్తి. ఆ రోజు ఉదయాన్నే ఆయన పొందుకున్నాడు. అండ్ హీ లివ్డ్. సో గాడ్ వాంట్స్ యూ టు లివ్ దట్ డే బై డౌన్లోడింగ్ దట్ స్టఫ్, ద womb of the morning. Not every year, every month, daily, every day, to rule in the midst of enemies. The womb is ready to deliver you some authority and power. ఈ అరుణోదయ గర్భము ఆ దినము నీవు శత్రువుని జయించాల్సి కావాలన్నటువంటి సామర్థ్యాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దిస్ ఈస్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. అంటే ఇలాగ భూమి మీద ఇలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయని ప్రతిరోజు ప్లాన్ చేశాడు దేవుడు మన కొరకు. ఇది ఎంతకాలం మిస్ అయ్యాం, కానీ రానున్న రోజుల్లో ఎవరో ఒక రోజు కూడా మిస్ అవ్వరు. కష్టాలు మర్చిపోండి, బాధలు మర్చిపోండి. ఎలా మర్చిపోతావు? మర్చిపోవడానికి లేదు. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అంటారు. నో, యూ కెనాట్ ఫర్గెట్. ఓకే, యూ నీడ్ టు పుట్ డామినేట్, రూట్ అవుట్. వేరుతో తీసేయాలంట. కొండ పో అని అక్కడి నుంచి తీసేయాలంట. మూవ్ ద మౌంటైన్, అప్రూట్ ద ట్రీ. ఆ దాని చెట్టుని వేరుతో పీకేయాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నీకు. ఆ కొండపోయి సముద్రంలో పడాలంట, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేవు. అప్పుడు నీకు శాంతి ఉంటుంది. దేవుడికి తెలుసు, అందుకే హీ హాస్ గివెన్ యూ సంథింగ్ మోర్. కమ్ ఆన్, ఎఫెసీ 2:4 నుంచి చదువుదాం 9 వరకు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడినారు. క్రీస్తు బ్రతికించాడు. అమ్మయ్య, మనం పాపను దేవుడు కాపాడాడు, స్తోత్రం, అక్కడితో ఆగిపోతాం కాదు. కృపచేత రక్షింపడ్డాం. అమ్మయ్య, కృప, థ్యాంక్స్. చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే ఇప్పుడు ఆశీర్వాదాలతో పాటు క్రీస్తునందు మనకి ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి అంటే ఏంటి, మనం కింద నుంచి పైకి పనిచేయము, పై నుంచి కిందకి పనిచేస్తాం. యు సీ దట్ నౌ. సో హెవెన్లీ ప్లేసెస్, we are seated in heavenly places. చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. All right, let's go to verse 6 in English. And he has raised up, మనల్ని పాపాలను క్షమించి వదిలేయలేదు. Raised up together and made us sit together in, underline again, heavenly places. So every day the womb of the morning, అరుణోదయ గర్భము అనే దానికి దేవుడు ముందుగా ఇచ్చేసాడు heavenly places. So you are supposed to live every day like a king. No up and downs. దిస్ ఈస్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే హెవెన్లీ ప్లేసెస్లో ఏముంది చూద్దాం ఒకసారి. అక్కడ ఏ స్టాటస్ ఉందో చూద్దాం. లెట్స్ గో టు ఎఫెసియన్స్ 1:21. ఫార్ అబవ్ అంటే అతను ఏం పెట్టాడంట, ఆల్ ప్రిన్సిపాలిటీ. నీకు ఏదైనా ఇబ్బంది పెడుతుందా, దానికంటే ఎంతో హెచ్చైన పవర్ ఉందంట అక్కడ. ఫార్ అబవ్ ఆల్ పవర్ అండ్ మైట్ అండ్ డొమినియన్ అండ్ ఎవ్రీ నేమ్ దట్ ఈస్ నేమ్డ్. అంటే ఎంతో హెచ్చైన శక్తి ఉందంట అక్కడ, అది నీకు ఇస్తాడంట. గాడ్ హెస్ ప్లాన్ ఫార్ అబవ్ దట్ డెత్, far above that divorce, far above that barrenness, far above that sickness. సో ఫార్ అబవ్ ఎన్ని ఉన్నాయంట అక్కడ. అంటే ఏ రోజుకి ఆ రోజు దానికి కావాల్సినటువంటి ఫార్ అబవ్ డౌన్లోడ్ చేసుకొని జీవించడమే నీ పని. హెవెన్లీ ప్లేసెస్, దిస్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు లివ్. అందుకే నువ్వు ఎవరైనా బైక్ ఇచ్చినప్పుడు నా కొరకు కుటుంబం కొరకు పే చేయడం అనకూడదు. లెట్ మీ హ్యావ్ మై ఎవ్రీ డే లోడ్ ఆఫ్ హెవెన్లీ అథారిటీ టుడే. ఇది ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ అపోస్టల్ పాల్ ఫర్ ద చర్చ్. Look, the apostles' prayer for the day, for the church. ఎంతమందికి అర్థమవుతుంది ఎఫెసీ సంఘానికి ఏం ప్రార్థన చేశాడు? ఇది మీ కొరకు మీరు ఇలా చేయాలని ప్రార్థిస్తున్నాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ దేవుని తెలుసుకున్నారు, వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, వాళ్ళలో ద్వేషాలు లేవు, కక్షలు లేవు, కోర్టు కేసులు లేవు, వాళ్ళలో మరీ పాపాలు లేవు. దే ఆర్ ఆల్ గుడ్. అయితే అక్కడితో ఆగిపోకూడదు అంటున్నాడు. అక్కడితో ఆగిపోకూడదు. యూ నీడ్ టు లివ్
ఓకే, ఎ పవర్ఫుల్ లైఫ్. అందుకనే ఆ అపరిమితమైన శక్తి తెలుసుకోవాలంట. స్టిల్ దిస్ ఇస్ మోర్ పవర్ఫుల్. దానికంటే ఎంతో హెచ్చైనటువంటి సామర్థ్యము దేవుడిని కూడా సిద్ధంగా ఉన్నాడు. యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ? ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ అండ్ రీడ్ సమ్ మోర్ హెవెన్లీ ప్లేసెస్. ఎఫెసీ 4:6, Ephesians 4:6. లెట్స్ రీడ్ దిస్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అగైన్ నౌ లెట్ మీ వర్క్ అవుట్ హియర్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి, వన్ గాడ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ అబవ్ ఆల్. యేసు ప్రభు వారికి ఆ పేరు ఇచ్చాడు, అన్ని నామముల కంటే పైనామం ఇచ్చేశాడు. ఇప్పుడు త్రూ ఆల్ అండ్ యు ఆల్, ఇప్పుడు ఆ పైనామాన్ని, అంటే ఏదొచ్చినా దానికంటే పైనే ఉంటావు, అది నేనేం చేయకూడదు అనేటువంటి సామర్థ్యాన్ని ఇప్పుడు మీరంతా నింపాలని ముందు ఆ సామర్థ్యాన్ని క్రీస్తుకి ఇచ్చి క్రీస్తు ద్వారా మనకి ప్రతిరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఆ రోజు సమస్య కంటే వెరీ హైయర్ దెన్ యువర్ హార్ట్ ప్రాబ్లం, యువర్ కిడ్నీ ప్రాబ్లం, యువర్ లంగ్ ప్రాబ్లం, యువర్ పెయిన్, యువర్ బ్యారన్నెస్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ జాబ్లెస్నెస్. నాకు ఉద్యోగం అన్నిటికంటే పైనామం అంట. అబవ్ ఆల్, ఇన్ యూ ఆల్, సో దట్ యూ విల్ బి ఆల్సో అబవ్ ఆల్. అబవ్ ఆల్ ఎవ్రీ, అంటే ఆ రోజు నీ సమస్యలన్నిటికంటే నువ్వు పైన ఉండాలని ఆయన నీకు సామర్థ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. హీ వాంట్ టు గివ్ యూ పవర్ ఫర్ దట్ డే. ఓకే, ఇది తెలుసుకోవడానికి మన కళ్ళు తెరవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సంబడి ఈజ్ ట్యాపింగ్ ఇన్ టు ద అపోస్టలిక్ ప్రేయర్ టుడే. యు సీ దాట్? సో ద ప్రేయర్ ఆఫ్ ద అపోస్టల్ ఇన్ దట్ వే ఈజ్ పవర్ఫుల్. సో యూ డోంట్ లివ్ ఫర్ పీపుల్. మనం ఇతరుల కోసం బతకం. వీ లివ్ ఫర్ గాడ్ అండ్ హిస్ ప్లాన్. దట్స్ ఏ. నేను దేవుడు అప్పుడు లోకాన్ని ఏం చేయమంటావు, హౌ ఐ సపోజ్ టు డూ, అప్ సైడ్ డౌన్, అంటే మనము ఇక్కడి నుంచి పైకి కాదు, పై నుంచి భూలోకంలో ఏం చేయాలనే రీతిగా బతకాలి. ఓకే, హీఈస్ అబవ్ ఆల్ అండ్ యూ వాంట్ టు కమ్ త్రూ ఆల్, ఇన్ ఆల్, and put us also above all. So today we'll step by step will put us above all. So Ephesians 4:10, ఎఫెసీయులు 4:10. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. యేసు ప్రభువు అన్నిటికంటే పైకి వెళ్ళిపోయాడంట. ఎందుకు? అన్నిటిని నింపాలంట. ఏంటి? అన్నిటిని కూడా అంత పైన ఉండేటువంటి సామర్థ్యంతో నింపాలంట. సో ముందు ఎవరిని నింపాడు అంటే తండ్రి ఎవరిని నింపాడు? ఫస్ట్ సామర్థ్యంతో క్రీస్తుని నింపాడు. తర్వాత ఎవరిని నింపుతాడు? సంఘాన్ని నింపుతాడు. తర్వాత సంఘం ఎవరిని నింపుతుంది? లోకాన్ని నింపుతుంది. అంటే ఈ లోకం ఎలా నింపడుతుంది? సంఘము ద్వారా. సంఘం ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ఎవరి ద్వారా? తండ్రి ద్వారా. దిస్ ఈస్ హౌ ద ప్లాన్ ఇస్. సో ఎవ్రీ బిలీవర్ ఈస్ డిస్టింక్ట్ ఫర్ గ్లోరీ. ఆల్రైట్. సో హౌ టు డౌన్లోడ్ దిస్ పవర్ ఎవ్రీ డే? సో గాడ్ ఈస్ గివింగ్ రెవల్యూషన్ బేస్డ్ టు ఫుల్ఫిల్ హిస్ విజన్. This is a serious business. Okay? Now, 4:12, 4:12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఇలాగ నింపబడతా ఉండాలంట. ఈ 2000 సంవత్సరాలు నింపుకోలేదా? త్వరగా రా. ఎక్కడొస్తాను నేను? యూ నీడ్ టు స్ట్రైవ్ ఫిల్లింగ్. యా. వర్స్ 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులనుగాను కొందరిని ప్రవక్తలను. ఆగండి. ఇఫ్ యు హ్యావ్ ఓన్లీ ఇవాంజలిస్ట్, కొందరు కాపర్లు, స్వార్థికులు, ఉపదేశకులు, ఈ ముగ్గురే ఉన్నారు. అపోస్తలు, ప్రవక్తలు లేకపోతే ఆ సంపూర్ణమైన స్థాయికి సంఘము వెళ్ళలేదు. ఎంతమందికి అర్థమైంది? సో ఇఫ్ చర్చ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ప్రాఫిట్స్ అండ్ అపోస్టల్స్, ఇట్ కెన్ నెవర్ గ్రో. He is coming for grown up filled people who will rule in the midst of enemies. శత్రువుల మధ్యలో ఆ సామర్థ్యాన్ని పొందుకొని జయించు వారి కొరకు ఆయన వస్తున్నాడు. సో మనము దేవుడిని ఏదో ఈ పూట చదువు, ఈ పూట డబ్బులు, ఈ పూట ఇల్లు, అమ్మయ్య దేవుడి దయవల్ల అన్నీ బాగానే ఉన్నామండి, దేవుడు ఇదే ఇస్తాడు అనుకుంటే దట్ ఈస్ నాట్ ఫుల్ గాస్పల్. సో దే నీడ్ టు గ్రో అప్, అదర్వైజ్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. రైట్, చూడండి. సో దిస్ ఇస్ 5-fold మినిస్ట్రీ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇన్ ద కమింగ్ డేస్. That's why, you know, God is raising prophets and apostles, but only God can train you, connect you to the Spirit, and bring revival and transform you into apostles and prophets. All right, you're getting it? So let us finish another 2 scriptures. Continue. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ. ఆగండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే ఇంతకాలం ఎలా ఉన్నారంట? కొరింథీయులు పసిపిల్లల్లాగా ఉన్నారు.
రైట్. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన. చూసారా? అంటే తప్పు మార్గం, అద్భుతాలు లేవని, ప్రవచనాలు లేవని, వరాలు లేవని, సూపర్ న్యాచురల్ లేవు, ఎన్ని సైతం చేస్తారని తప్పు మార్గాన్ని పట్టించేస్తున్నారంట పసిపిల్లల్ని. యు సీ దట్? కమ్ ఆన్ రీడ్. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని చూడండి, పోవు. కల్పింపబడిన ప్రతి ఉపదేశం, దే విల్ మిక్స్ ఇట్ వితౌట్ ద సూపర్ న్యాచురల్. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ మెసేజ్, యూ విల్ బి అ బేబీ ఫర్ లైఫ్. ఓకే, యా. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆల్రైట్, అన్ని విషయముల్లో ఎదగాలండి. అంటే ఏంటి? గ్రో అప్ ఎవ్రీథింగ్. యా. ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచు. Alright, grow your body to receive that power and live that power, to tap into unlimited power and stop that trouble that is troubling you. ఈ అపరిమితమైన సామర్థ్యాన్ని మనం పొందుకొని ఈ రోజు నిన్ను ఇబ్బంది పడుతున్నవన్నీ యూ విల్ సే, ఏ మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టాప్, పెయిన్ స్టాప్, సిక్నెస్ స్టాప్, డిసీజ్ స్టాప్, మై హస్బెండ్స్ ఆల్కహాలిక్ హ్యాబిట్ స్టాప్, నా క్యాన్సర్ ఆగిపోవాలా, ఎయిడ్స్ ఆగిపోవాలా, షుగర్ ఆగిపోవాలా, బీపీ ఆగిపోవాలా, థైరాయిడ్ ఆగిపోవాలా, అప్పులు ఆగిపోవాలా, ఇవన్నీ అపరిమిత శక్తితో ఆపేసుకుంటామంట ఎవ్రీ డే. సో వీఆర్ బిగినింగ్ దాట్ ఫ్రమ్ టుడే. ఈ అపరిమితమైన శక్తి మనము కలిగి ఉండాలా. ఇప్పుడు మీ స్టేటస్ మారిపోయింది ఆ స్పిరిట్ రాల్మ్లో. ఇన్ ద స్పిరిట్ రాల్మ్ యువర్ స్టేటస్ హ్యాస్ బీన్ చేంజ్డ్. యూ విల్ బి ఆపరేటింగ్ ఫ్రమ్ హెవెన్ డౌన్. కొన్ని రోజుల్లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది అనుకుంటారో దాని మీద అధికారంతో మీరు జీవిస్తారు. ఏది ఫైనాన్షియల్ ప్రాబ్లమా, కనుచూప, అప్పుల, భర్త సమస్య, పెళ్లి సమస్య, అత్త సమస్య, కుటుంబ సమస్య, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జనరేషనల్ కర్స, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, యూ విల్ హ్యావ్ డొమినియన్ టు రైజ్ అబవ్ ఇట్. దట్స్ ద స్టోర్ ఫర్ యూ. Bless you all. Now let's pray. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫాను నీవు, నీ బిడ్డలు నీవు స్వస్థపరచు దేవుడు. యు ఆర్ అ హీలర్ లార్డ్. హీల్ యువర్ పీపుల్ నౌ. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, అయా జ్వరము, దగ్గు, జలుబు, ఏ స్టేజ్లో ఉన్న ఇన్ఫెక్షన్, అయా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందా, అయా ఇదిగో వాటిని ఐసీయూలోంచి వాటిలోంచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. లైఫ్ ఇన్ టు దేర్ బాడీస్ ఓ లార్డ్. ఇంకా పిల్లలు లేని వాళ్ళ గర్భాన్ని తెరవండి నాయన. ఓపెన్ దేర్ వూమ్స్. ఎవరికైతే గెడ్డలు, ఖండితులు ఉన్నాయో వాటిని తీసివేయండి. వివాహం జరిగిన వారికి వివాహాలు జరిగించండి. ఐ సైట్, ఐ ప్రాబ్లమ్, ఇయర్, నోస్, టంగ్, లార్డ్ హీల్ దేర్ బాడీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. డెలివర్ దెమ్. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అయా నడుము నొప్పి, వాట్ ఎవర్ ఇస్ సఫరింగ్, లార్డ్ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, లివర్ కిరోసిస్, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, జాయింట్ పెయిన్స్, హీల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్ముడా, నీవే నీ హస్తాన్ని చాచి వారి గృహములో ఉన్న చోటున వారిని ముట్టి తాకండి. లార్డ్ టచ్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. ఐ డిక్లేర్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.